వడ్లు వంటలేరని ఒక రైతన్న వడ్ల బత్త నెత్తినెత్తుకుపోయి నిర్మల్ కలెక్టర్ ఆఫీసులో నిరసన చేసిన ముచ్చట నిన్న మన జోర్దార్లో చెప్పుకున్నాం కదా. అయితే ఇవాళ రైతన్నల సమస్యలు తెలుసుకోనికే కొనుగోలు సెంటర్ కాడికి పోయిండు మైబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ సారు. మరి గాడేమైందో ఏం కథో పురాగా ఆడుచుకుందాం పాండ్రి. చూసినారులా సార్ అచ్చుడుతోనే గీమెవలో గానీ సార్కు పెద్ద శాఖ ఇచ్చింది కదా. సారేదో కొనుగోలు సెంటర్లో వడ్లెట్లున్నాయి, కాంటాలు అవుతున్నాయా, అసలు రైతులకు వచ్చిన తిప్పలేందని అరుచుకొని కత్తే గీమె డైరెక్ట్ వానాకాలం వడ్ల బోనస్ ఇంకా వడలేదనే వరకు సార్ కూడా బాగానే షాక్ అయిండు. ఇక బోనస్ గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, బోనస్ వస్తుంది, గట్లనే ఇప్పుడున్న వడ్లను సుతం జల్దిన్నే కొంటామని చెప్పుకొచ్చిండు అడిషనల్ కలెక్టర్ సారు. అరే రామచంద్ర, జల్దిన్నే అని గిదే ముచ్చట్లు చెప్తున్నారు అందరూ. కానీ నెల రోజుల ఏమేం గీడ వడ్లు పోసుకొని ఇంకెప్పుడు కొనుక్కపోతారు మరి? ఓ దిక్కేమో కాలం నెత్తి మీదకి వస్తుంది, ఇంకా ఏవసం పనులు ఏడియాన్నే ఉన్నాయి. గీ వడ్లేమో అమ్ముడు ఓకపాయే, మేం పెట్టుబడి ఏడికేంచి దేవాలే. ఇక పనులేం షురూ చేయాలని గిట్లా సారు ముంగట గోడెలా పోసుకున్నారు కొందరు ఆడున్న రైతులు. నేనేదో సెంటర్ను చూసిపోదామని అత్తే గీలతోటి గిదెక్కల్లోలినా నాయన అనుకున్నాడో ఏందో గానీ అడిషనల్ కలెక్టర్ సారు సప్పుడు చేయకుండా ఆడికేంచి పోయిండట ఇట్లా. ఇక సమస్యలు చెప్పుకోనికి పోతే సారు వినకుండానే పోయిండు. అసొంటప్పుడు సారు గీడికెందుకు వచ్చినట్టు, ఏం చేద్దామని వచ్చినట్టు? రైతుల తిప్పలు అరుచుకున్నప్పుడు ఏదో మొక్కుబడిగా వచ్చిపోవుడు ఎందుకని సారు మీద గరమైందట ఆడున్న కొందరు రైతులు. అయితే సమస్యలున్నప్పుడు సర్కారోళ్ళతోనే చెప్పుకుంటారు పబ్లిక్. ఆలే ఇలా సమస్యలు పట్టించుకోనప్పుడు పాపం గీ రైతులకి ఇంకా దిక్కేవాలని ప్రశ్నిస్తున్నారు గీ ముచ్చట మీద ప్రతిపక్ష లీడర్లు.